మార్గములో నాకు వెలుగు నడిచావు. నేను పొందిన గాయములను చేతితో తుడిచావు. నన్ను ఆదరించినావు, నన్ను రక్షించినావు. నన్ను ఆదరించినావు, నన్ను రక్షించినావు. ఆరాధనా ఆరాధనా నీ బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా జీవిత కాలమంతా యేసు ఆరాధనా. నీకంటే ముందుగా వెలుగుగా నడిచిన దేవుడు. నీవు గాయపడినప్పుడు ఆ గాయాన్ని నీకు అంతకుండా ఆయన చేతితో ఆశ చేసిన దేవుడు. ఆయన నిన్ను ఆదరించిన వాడు, ఆయన నిన్ను రక్షించిన దేవుడు. దేవా, తండ్రి మరచిన కానీ తల్లిలా ప్రేమించితివే. బంధుమిత్రు విడచిన కానీ నీ స్నేహం చూపితివే. తల్లి తండ్రి మరచిన కానీ తల్లిలా ప్రేమించితివే. బంధుమిత్రు విడచిన కానీ నీవే నా బంధువయ్యా, నీవే నా స్నేహితుడవు. నీవే నా బంధువయ్యా, నీవే నా స్నేహితుడవు. ఆరాధనా ఆరాధనా నీ బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా జీవిత కాలమంతా నీకే ఆరాధనా. అవును దేవా, ఈ నా స్థితిని చూసి నువ్వు నన్ను హెచ్చించిన దేవుడు అయ్యా. నా పాపమంతయు ఆ యొక్క శిలువలో మోసుకున్న దేవా, దేవుడు స్తుతిద్దాం. వచ్చితివే. నా పాపమంతయు సిలువలో మోసితివే. నా స్థితిని చూసి నా కొరకు వచ్చితివే. నా పాపమంతయు సిలువలో మోసితివే. ఇలా ఎవరు లేరయ్యా,
నేను నడిచిన మార్గములో నాకు వెలుగువై నడిచావు. నేను పొందిన గాయములను చేతితో తుడిచావు. నన్ను ఆదరించినావు, నన్ను రక్షించినావు. నన్ను ఆదరించినావు, నన్ను ఆవరించినావు. ఆరాధనా ఆరాధనా నీ బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా జీవిత కాలమంతా యేసుకారాధనా. అవును దేవా, మా బ్రతుకు దినములన్నీ తండ్రి నిన్ను స్తుతించడానికి కావలసిన సంగీతము అల్పులమైన మాకు తండ్రి అర్హతనిచ్చి నిలబెట్టావు దేవా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మమ్మును దేవా నీకంటే మిక్కిలిగా తండ్రి ప్రేమించగలవారు ఎవరునూ లేరు దేవా. నీవు ఉన్నతుడు అయి ఉండి ఈ పాప కొరకు నా దేవా నీ సింహాసనాన్ని సహితం విడిచి వచ్చిన దేవుడు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రియా స్నేహితురాలు ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము కూడా ఆయన రక్తం ద్వారా కొనబడిన నీవు, ఆయన సంఘంగా చేర్చబడిన నీవు నేను, ఆయన చేసిన క్రియలను బట్టి, ఆయన నీ పట్ల నా పట్ల చేసిన మేలును బట్టి ఆయన్ని మరి ఒకసారి కృతజ్ఞత గల హృదయంతో మన స్వరాన్ని నింపి స్తుతిద్దాం. అవునయ్యా, నీవు మహోన్నతుడివై ఉన్నావు, నీవు నిత్యము సింహాసనాసీనుడివై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ పాద సన్నిధులు, నీ పాదాల చెంత ధూళినైన నేను తండ్రి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపకైనా మీకు వందనాలు. నీ కృపను బట్టి నా దేవా మరి ఒకసారి నైనా మీకు స్తుతిస్తున్నాను తండ్రి. ఆరాధనా 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 నిన్ను స్తుతించి ఘనపరచెదను, నీదు నామమునే కొనియాడెదను. నీవు కీర్తించి స్తోత్రించెదను, నీదు నామమునే నే పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా
స్తోత్రం. అవును దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహిమగల రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను స్తుతించే కృపనిచ్చావు దేవా, మీకు వందనాలు. నిన్ను గణపరచడానికి కావలసిన ఆరోగ్యమునిచ్చావు దేవా, మీకు వందనాలు. మహోన్నతమైన దేవా, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, మిమ్మల్ని గణపరుస్తున్నాము తండ్రి. నీవు మహిమోన్నతుడు అయింది, మహిమగల దేవుడు అయింది తండ్రి. మా కొరకున్న దేవా, నీ రక్తాన్ని చిందించావు. నీకేమిచ్చి ఉన్నా తండ్రి, నీ రుణాన్ని తీర్చలేము కానీ దేవా, మా యొక్క విరిగి నలిగిన హృదయంతో నిన్ను స్తుతించడానికి కావలసిన శక్తిని నీ పరిశుద్ధ ఆత్మను ఉన్న తండ్రి దయచేయమని మీ పాద సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నువ్వు దేవా, ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా, ఈ యొక్క ఆరాధన ద్వారా తండ్రి నువ్వు స్తుతించబడ్డావని నమ్ముచు, నీవే పరిశుద్ధుడు కనుక తండ్రి, నీ సన్నిధిలో ఉన్న అయోగ్యులమైన మమ్మను అర్హత కలిగిన వారిగా తండ్రి నీ మార్చినందుకు నా దేవా, మరి ఒకసారి నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం దేవా. ఇంతవరకు నువ్వు మాతో ఉన్నందుకు నా దేవా, నిన్ను మరి ఒకసారి నేను స్తుతిస్తున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నైనా నీ విచరు కృపకైన దేవా, మిమ్మల్ని స్తుతించడానికి వేణోళ్ళు చాలవయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నైనా ఈ చిన్న మందిగా నైనా కోడి ఉన్న మమ్మల్ని 1000 మందిగా చేయను ఈ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. మా కొరకు నాయన త్వరలో రాలిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క స్తుతి ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కటి స్తుతి ఆరాధన ద్వారా దేవుని గణపరిచిన గారు నరేష్ గారికి నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యపరిచర్య నిమిత్తం ప్రార్థనలో సహోదరి క్రాంతి గారు వచ్చి ప్రార్థన పంచుకోవడానికి ప్రేమతో కూర్చున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, పరిశుద్ధ నీకు వందనాలు, స్తోత్రం అయ్యా. పోయిన వారి నుంచి వారి వరకు నైనా మమ్మల్ని ఎంతగానో నాయన సచ్చిలుగా నేను నడిపించినందుకు నీకు అలాది కోట్లేదు వందనాలు, స్తోత్రం అయ్యా. నాయన ప్రభా ఆరాధనలో మీరున్నారయ్యా, ప్రభా పాటలో మీరున్నారు తండ్రి. పరమ ప్రార్థన మధ్యలో కొన్ని ప్రభా ముగింపు ప్రార్థన వరకు కూడా నాయన మీరు ముందు నడిపించినందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాయన ప్రభా నీ బిడ్డలు మీరు నిలబెట్టుకుని ప్రభా మీ ఆత్మతో మాతో మాట్లాడండి అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నేను కూడా వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని అయినా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా, నీకు వందనాలు తండ్రి. నేను మీ కృపతో నింపండి అయ్యా, మీ శ్రద్ధతో నింపండి అయ్యా, నీకు వందనాలు ప్రభా. నాన్న తండ్రి నీ బిడ్డ నాన్న ప్రభా ఆత్మతో మాట్లాడుచుండగా తండ్రి నాన్న వాక్యం ప్రభా వినగల చెవిని గ్రహించగల మనసును మాకు దయచండి అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాన్న ప్రభా వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశ్రయించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలో నడిచిన సహోదరి క్రాంతి గారికి నాకు హృదయపూర్వకంగా తెలియజేసిన సమయంలో చక్కటి సమయం వచ్చినాం కాబట్టి వాక్యపరిచర్య పాస్టర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు కనుక ఆయన వచ్చిండగా చప్పట్లు కొట్టి ఆయనతో అవకాశం ఇద్దాం. Praise the Lord. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా,
ప్రభు పేరిట మీకు అందరికీ సమాధానము దైవ దీవెన కలిగిన కాక. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగున్నారు. ఇక్కడికి రావడానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి కొరకు గత రాత్రి కాల సమయములో ఈ సంఘము కొరకు, సంఘ బాధ్యత కొరకు, ప్రతి విశ్వాసుల యొక్క జీవితాల కొరకు ఆ దేవాతు దేవుణ్ణి తెల్లవారుజామున ప్రార్థన చేసి ఉన్నాను. హల్లెలూయా. మీ ఒక్కరి గురించే కాదు, ఈరోజు రేపు మా మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కనుక వాటితో ఇవి కూడా దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విలువైన మాటల ద్వారా ప్రభువు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ మాటలు మీరు విని మీ హృదయములో భద్రపరచుకుంటే గనక ఖచ్చితంగా మీరు వర్తిల్తారు. ఒకవేళ నా కొరకే చెప్పారని అనుకుంటే కనుక అదంతా అర్థమైపోతుంది మీ జీవితాలు. దేవుడు ఒక పంపించిన వాక్యాన్ని మనం శ్రద్ధగా కలిగి మనం వింటే మన బ్రతుకులు మారుతాయి. స్తోత్రం. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తుంది ఏంటంటే, ఇక్కడికి అందరూ కుటుంబాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఏదో సంపాదించాలని ఆశించాము. అనుకున్నది ఒకటి, అయిందో ఒకటి. దేవుని ప్రజలారా, ఇప్పుడు నీ బ్రతుకులో సంతోషంగా ఉండాలని నీ ఆశ ఉన్నది, కానీ దుష్టుడు అనేక మార్లు ఎప్పుడు నిన్ను పాడు చేద్దామా, ఎప్పుడు నిన్ను మృంగివేద్దామా అని వాడు చాలా ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. వాడు భక్తి కలిగి మీరు నడుచుకుంటున్నారు, సంతోషమే. కానీ ఎవరైతే భక్తిగాను విశ్వాసం కలిగి దేవుని మందిరాన్ని క్రమము తప్పకుండా ఆయన సన్నిధిలో పాలు పంచుకుంటున్నప్పుడు అప్పవాదిగాడు ఏం చేస్తాడంటే, ఎవరో ఒకరి శరీరంలో చొరజోకి వెళ్ళే వారిని కూడా వెనక లాగుతూ ఉంటాడు. వాడు వాక్యముని చెప్పాలనుకుంటున్న వారిని కూడా వాడిని వెనక లాగుతూనే ఉంటాడు. ఒక పాట పాడాలనుకుంటారు, కానీ వారి పాడిన తర్వాత వెనకాల హేళనలు చేస్తూ ఉంటారు. అది మహాపాపం. ఎందుకంటే ఈరోజు రాలేనిది ఇంకా వారికి నేర్చుకునే అవకాశం అనిపిస్తే పాటైనా, ప్రార్థనైనా, వాక్యమైనా చివరికి దేవునికి దగ్గర అవుతారు. దేవునికి స్తోత్రం. మొదటిలోని వారిని గాయపరిచి మాట్లాడమంటే వారి ఇంకా ఆ రోజుని దేవుని మందిరానికి రారు, వారి ఎన్నడికి దేవునికి దగ్గరి అవ్వలేరు. ఇప్పుడు దుష్టుడు ఈ మందిరం విషయంలో కూడా ఏం చేస్తున్నాడంటే, ఒక సీదర సేవకులే కాదు, ఇక్కడ ఉన్న మీరందరి ఆత్మీయ జీవితంలో ఒక వెలుగులో నింపబడి ఉన్నప్పుడు అప్పవాదిగాడు చూసి ఓర్చలేక మిమ్మల్ని ఏం చేశాడో మీకు తెలుసు. మీరు ఎంత కన్నీరు కారుస్తున్నారో మీకు తెలుసు, ఎంత దుఃఖపడుతున్నారో మీకు తెలుసు. మీవన్నీ విషయముల కంట ఎక్కువగా తెలుసుకున్నవాడు ఎవరంటే నిన్ను పుట్టించిన దేవుడు. ఈ సంఘానికి ఏది కొలత ఉన్నదో, విశ్వాసులకి ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ బాధ కొరకు దేవుడు ముందుగానే వెరిగి ఉన్నాడు. ఇప్పుడు వెరిగి ఉన్న దేవుడు ఈ పగట వేళ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. సిద్ధమేనా? అయితే క్రీస్తు రక్తములో కడిగిబడి ఉన్న మనమందరమును ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. అయితే ఒకప్పుడు చీకటి బ్రతుకులో ఉన్న మన బ్రతుకులను దేవుడు రక్తము చేత నిన్ను నన్ను కడిగి మంచి వాడిగా నేను ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఏ పాపము చేయకుండా యథార్థముగా నా పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా కోరుకోవటం వల్ల మనం ఏం చేయాలంటే ఆయన అడుగు చాడులు నడుచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అలా ఉంటున్నాము, నడుచుకుంటున్నాము. కానీ దుష్టుడు నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపుగా వాడు ఆలోచన కలిగి చేసి నిన్ను శరీరంలో పాడు చేస్తున్నాడు. వాటికి ఎప్పుడు కూడా ఆలోచనను వాడికి ఇవ్వకూడదు. ఇప్పుడు మనము ఇక్కడ క్రైస్తవులుగా ఉన్నప్పుడు కులము చూడకూడదు, మతము చూడకూడదు, ఏ భేదము చూడకూడదు. అందరూ మనుషులే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవులకి ఒక దేవుడు కాదు, హిందువులకి ఒక దేవుడు లేడు. దేవుడు సృష్టించింది ఒకే ఒక వ్యక్తిని. ఎవరు ఆయన?
లేదు. దేవుడు సృష్టించింది ఎవరిని? ఆదాముని. ఆయనకి జతగా కావాలంటే అవ్వను జతపరిచారు. లోకములో దేవుడు సృష్టించింది ఆయన ఒక్కడనే. ఇక క్రైస్తవుడికి ఒక ఆదాము, హిందువులకి ఒక ఆదాము అనేది ఏమీ సృష్టించలేదు. ఆదాముని ఒక్కడిని దేవుడు సృష్టించిన తర్వాత, ఆయన ఆలోచించిన తర్వాత, అప్పుడు ఆయనకి తోడు కావాలని అవ్వను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆ సంతానము నుండే, వారిద్దరి యొక్క సంతానము నుండే ఈ ప్రపంచములో ఉంటున్న ప్రతి మానవుడు, మధ్యలో కులము, మతము, భేదము, నువ్వు వాడు వీడు అనుకుంటాం. లేదు, మనమందరమును దేవుని కుమారుడము, దేవుని కుమార్తెము, దేవుని యొక్క బిడ్డలుగా మనము బ్రతుకుదముగాక. ఈ లోకములో మనం ఇక కులము, మతము, భేదము చూడకూడదు. క్రీస్తు యొక్క జీవ గ్రంథమును పట్టుకుని నడుచుకుంటున్నప్పుడు ఆయన యొక్క తండ్రి మనకి, ఆయన పిల్లలము మనమని ధైర్యముగా చెప్పుకునే కృపణ దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడు కదా. ఇప్పుడు మీ బాధలను చూసిన దేవుడు ఈ రోజు ఈ పగట వేళ నేను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఎన్ని రోజుల నుండి నీవు అనుకున్నది జరగలేక నువ్వు కృంగిపోతున్నావో, నా దేవుడు ఈ పగట వేళ నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ సీదర సేవకుడు ఉన్నారే, ఈయన ఇప్పుడు ఎలాగైతే విశ్వాసముతోనూ, ఎలాగైతే నేను వాక్యము చెప్పకపోయినా పర్లేదు కానీ దేవుని పని ఆగకుండా ముందు కొనసాగాలి. నాకు చదువు లేదు, జ్ఞానము లేదు, అయినా సరే నాకు కావాలి దేవుడు కావాలి, దేవుడి ప్రేమ కావాలి. నా వల్ల అవ్వలేనప్పుడు మరి ఒక మార్గాన్ని వెతుక్కోవాలి. ఆయన వెతికాడు, సేవకుని వెనుకున్నాడు. ఈ రోజు ఏం చేస్తున్నాడంటే ఒక సేవకుని నిలబెట్టి అనేక ఆత్మలను సంపాదిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు సూట్ వేసుకుని వచ్చి ఇక నిలబడిపోయి అంత మాత్రాన గొప్పలమేమే కాదు. ఇలాగ మేము నిలబడి వాక్యము చెప్పే కన్నా ఇదిగో వెనక్కు ఉండి నడిపించేవాడే గొప్పవాడు. హల్లెలూయా. ప్రతి బాధ్యతను పట్టించుకుంటూ దేవుని పనిలో ఉన్నవాడే గొప్పవాడు. సేవకుడు కంట గొప్పవాడు ఆయన. హల్లెలూయా. నా దేవుని ప్రజల దేవుని పని చేయడానికి సేవకుడై ఉండవసరం లేదు. మంచి మనసు ఉండి, దేవుని ప్రేమ ఎరుగుండి, దేవుని యొక్క ఆలోచన వెరిగుండి, దేవుని చిత్తము నెరవేర్చిన వాడు గొప్పవాడు. హల్లెలూయా. ఈ రోజు నేను నమ్ముతున్నాను, నేను అదే అడిగాను దేవుణ్ణి, దానికి ఎంత ఆశ ఉన్నది ఏంటండి. ఒకప్పుడు నేను కూడా నా జీవితంలో అలాగే నా దగ్గర మైక్ ఉండేది కాదు, కానీ డ్యూటీ చేసుకుంటున్నప్పుడు ఏం చేసేవాడిని అంటే ఇలా పెన్ను ఇలా చేతులు పెట్టుకుని, ఒక రెడ్డి ల్యాబ్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇలా పెన్ను పెట్టుకుని, నా దగ్గర ఎవ్వరు ఉండేవారు కాదు, ఇలా పెన్ను పెట్టుకుని ఇక్కడ నా దగ్గర ఎంతో మంది ప్రజలు ఉన్నట్టుగా ఊహించుకుంటూ నేను వాక్యము చెబుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. ఆశతో అడిగాను. దేవుడు ఈరోజు ఈ కువైట్ దేశానికి 2013లో తీసుకొచ్చి ఆయన గొప్పగా నన్ను నిలబెట్టుకున్నవాడు ఆయన. హల్లెలూయా. నేను మార్పు కలగడానికి నా జీవితంలో ఏంటో తెలుసా, నేను హాస్పిటల్లో చేస్తున్నప్పుడు ఒక పాప జీవితంలో పుట్టిన అమ్మాయి ఎందుకంటున్నానంటే, ఒక పాప పుట్టినప్పుడు ఎవరికైనా పుట్టిన తర్వాత పాపో బాబో తెలుస్తుందా లేదా? ఇప్పుడు ఆమె పుట్టింది కానీ అది ఆమె పాపో బాబో తెలియదు. అయితే ఆమె పుట్టిన తర్వాత ఏమీ లేకుండా పుట్టింది ఆమె. ఆ రోజు హాస్పిటల్లో నన్ను ఏం చేస్తారంటే, నీవు అంబులెన్స్ కూడా వెళ్ళి అక్కడ పలానా ఆ సబ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, నన్ను అంబులెన్స్లో పంపిస్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాపకి 5 సంవత్సరాల వరకు కూడా ఈ ఓపెన్ అవ్వు కాబట్టి ఇవన్నీ కూడా ఆపరేషన్ చేసి ఒక పక్కకి గొట్టం పెట్టి ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో ఒక పక్కన కూర్చున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు లేవు, వెళ్ళి ప్రార్థన చెయ్యి అంటున్నాడు ఆయన. నేను వచ్చిందే కొత్త వారం రోజులైంది కోవిడ్కి వచ్చి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సమయంలో నేను వెళ్ళి ఇలా బాక్స్ మీద చేసి ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు ప్రభువా, ఈ కొరకు ప్రార్థన చేయమంటున్నావు, ఈమె ఏ సమస్య ఉందో ఈ బిడ్డని మీరు బ్రతికించుదురుగాక, ఈ బిడ్డని స్వస్థపరచుదురుగాక అని ఇదే ప్రార్థన చేస్తుంటే, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తుంటే ఈ పాప వాళ్ళ డాడీ వెనకాల నుండి చూస్తున్నారు, కేరళ వాళ్ళు. అక్కడ నుండి చూస్తున్నప్పుడు దేవుని కృప చేత ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మా హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి, ఉదయమని తెల్లవారుజామున 4 గంటలకి ఆమెకి
మంచిగా స్త్రీకి ఎలాగ ఉండాలో అన్ని ఏర్పాట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆ రోజు నా బ్రతుకును మార్చింది, ఆ రోజు నా దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు బహు బలముగా నిలబెట్టుకుని నడిపించుకుంటున్న దేవుడు. స్తోత్రం. ఆ దినమన గడిచిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం నాకు డ్యూటీ, బాబు నువ్వు అర్జెంటుగా రావాలన్నారు. నేను అనుకున్నాను ఏదో జరిగిపోయింది. అయితే మా అత్తయ్య గారు చెప్పారు కోవిడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఆ సమయంలో ఫోన్ రాక నాకు వణుకొచ్చి అడ్రస్ తెలియక వాళ్ళే అడ్రస్ పెట్టి మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి ఎవరైతే ఈ పాప కొరకు నేను ప్రార్థన చేసిన వాళ్ళ డాడీ అక్కడ నుండి నన్ను చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నేను అనుకున్నాను నన్ను ఏదో అయిపోయిందని. నాకు భయం వేసింది. రాగానే ఆయన నా మెడవు పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే నా డ్రెస్ మార్చుకుని మళ్ళీ నేను హాస్పిటల్కి ఐసీయూలో లోనికి తీసుకువెళ్ళాను. ఆ పాపని చూపించారు. అప్పటికి స్త్రీ అని తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ కువైట్ ప్రాంతంలో రాజ్ కుమార్ పాస్టర్ అన్న అంటే అందరికీ అర్థమవుతుంది. హల్లెలూయా. హాస్పిటల్ పాస్టర్ రాజ్ కుమార్ అని అంటే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఒకటి ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, మొదట మనలో విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తికి విశ్వాసం ఉన్నది. ఎన్ని సమస్యలు రానివ్వండి, శత్రువులు ఎదురు రావచ్చు, కానీ ఆ వాటిని ఎదుర్కోవడానికి నువ్వు శత్రువులాగా నువ్వు ఆలోచించకూడదు. జ్ఞానముతో ఉన్న దేవుని దగ్గర నువ్వు పెనుగులాడితే దేవుడే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ రోజు ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మళ్ళీ సిగ్రింపగలుగుతుంది. దేవునికి స్తోత్రం. సంఘము వర్ధిల్లబోతుంది. హల్లెలూయా. మొదటి దేవునికి ప్రేమ కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాప ద్వారానే తెలుగు క్రైస్తవ సంఘములో మొదటగా వచ్చిన సాక్ష్యం చెప్పారు 2013లో. ఆ రోజు నుండి నా ఫోన్కి రెస్టే లేదు. ఎందుకు తెలుసా? ఇంత అద్భుతమైన కార్యం జరిగితే ఎవరు ఊరుకుంటారు? ఆ రోజు నా ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇది గొప్పతనమ కాదు, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఫోన్ చేస్తే చాలు వాళ్ళ పేరేంటో చెప్పగలిగే దేవుడు శక్తినిచ్చాడు. వాళ్ళలో ఉన్న రోగం ఏంటి, వాళ్ళలో ఉన్న బాధ ఏంటి అనేది దేవుడు ఆ దినాల్లోనే దేవుడు అటువంటి అభిషేకం ఇచ్చాడు. అది కొద్ది కాలం 5 సంవత్సరం వరకు వాటి మీదే ధ్యాస కలిగి ఉన్నాను. కానీ ఒకరోజు దేవుడు నేను ఈ ప్రార్థన ఒకటే కాదు ప్రభు వాక్యము కావాలని అడిగినప్పుడు నేను మళ్ళీ నన్ను ఇంటికి తీసుకువెళ్ళి దేవుని మందిరాన్ని కట్టించి దేవుడు మళ్ళీ నన్ను అన్నాడు. నేను అనుకున్నా మంచిగా ఇక్కడ సేవ చేసుకోవచ్చు అనుకున్నా, కానీ దేవుని కృప వల్ల మళ్ళీ అక్కడే కాదు, నేను తిరిగి నేను ఏ ప్రాంతంలో నేను ఏర్పాటు చేసుకున్నా, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళు అన్నారు. అమ్మాయి అనిపించింది. ఇక్కడ ఏమన్నా మా బాబు గారు ఆయనకి తెలుసు. మళ్ళీ నా భార్యని మళ్ళీ సేవకి ఆమె నిలబెట్టి అక్కడ విడుదల అక్కడ వాళ్ళకి చెప్పి బాధ్యతగా నేను ఇక్కడికి రావటము జరిగింది. దేవునికి స్తోత్రం. కట్టినది మంద కాదు, కట్టిస్తామంత వారికి దేవుడిది. ఆయన నిలబడ్డాడంటే ఆయన కాదు, మరొక సేవకు నిలబెట్టి మీకు వాక్యమును బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మేము గొప్ప వాళ్ళం కాదు, ఎవరైతే వెనకలుండి నడిపిస్తున్నారో వాళ్ళే దేవునికి ఇష్టమైన పిల్లలు. దేవునికి స్తోత్రం. దేవునికి కావలసిన వారి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేసే వాళ్ళే కావాలి. పైన డప్పులు వేసుకుంటూ ఉంటాం చూసాం కదా, అలాంటి వ్యక్తిని దేవుడు ఏమీ ఇష్టపడడు. యథార్థముగా నడుచుకున్న వారికి దేవుడు సమీపముగానే ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ సంఘానికి కూడా దేవుడు మీకు సమీపముగా ఉండి అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. చూద్దామా? మొదటి పరిశుద్ధమైన గ్రంథం తెరిచి ఇర్మియా గ్రంథం 31:13. ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం 31:13. వారు దుఃఖముకు ప్రతిగా ఏంటంట? సంతోషమునిచ్చి వారిని ఆదరించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ మీ ఆత్మీయ జీవితంలోను కానివ్వండి, ఒకవేళ మా ఇంటి సేవకుల జీవితంలో కానివ్వండి, ఇప్పుడు సంఘము పాడైపోతుందని ఏ సేవకుడికైనా బాధ ఉంటుంది. స్తోత్రం. ఇప్పుడు మీ జీవితంలో కుటుంబంలో ఏ సమస్య వచ్చినప్పటికీ మీకు ఎలా ఉంటుంది? మీకు కూడా బాధగానే ఉంటుంది, మీకు కూడా దుఃఖం వస్తూ ఉంటుంది, మీకు కూడా ఎంతో మీరు కృంగిపోతూ ఉంటారు. అయితే
ఈ రోజున మీరు దేవుని దగ్గర మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు మీకు ఇవ్వబోతున్న సమాధానం ఏంటంట? చదవండి ఇప్పుడు స్పష్టంగా. వారు దుఃఖముకు అంటే ఎవరైతే నా జీవితము పాడైపోయిందో, నా జీవితము పతనం అయిపోయిందో, నా జీవితంలో నేను అనుకున్నది ఏ కార్యమును నేను చూడలేకపోతున్నాను, ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో నేను గుప్పుట్లిప్పుతున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, అయినా నా బ్రతుకు ఎందుకు ఇలాగ ఉన్నది, నా జీవితం ఎందుకు ఇలా పాడైపోతుంది అని నువ్వు ఎన్ని మార్లు నువ్వు కన్నీరు విడిచి నువ్వు దుఃఖపడ్డావో, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు ఆదరిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ దుఃఖమును చూసిన దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు చూసి, అబ్బా నా బిడ్డ బెల్ల వేడుస్తుంది, బెల్ల సంతోషంగాని దేవుడు ఏమో చూస్తూ ఊరుకోడైనా. ఎప్పుడైతే నీవు దుఃఖము కలిగి, ఎప్పుడైతే నువ్వు బాధలోను కృంగిపోతున్నావో, నేరుగా దేవునికి దగ్గరికి నీ స్వరము వినపడినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకు వచ్చి నీకు కలిగిన ప్రతి కష్టాన్ని కూడా దేవుని యొద్ద నుండి తొలగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కృంగిపోతున్నావేమో, ఈ రోజు నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో, సహోదరుడా, నా సహోదరి, నీవు ఈ రోజు నువ్వు దుఃఖపడవద్దు, ఈ రోజు నువ్వు బాధపడవద్దు. నా దేవుడు అంటున్నాడు, నీ కన్నీటికి రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు బాధపడ్డావు, కానీ ఈ రోజు నువ్వు బాధపడకు. ఎందుకో తెలుసా? నువ్వు అడిగినది దేవుడు ఇవ్వటమా కాదు, దేవునిచ్చింది నువ్వు పొందుకుంటే సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. దేవా నాకు ఇదే కావాలని కోరుకోవద్దు. దేవా నీ చిత్తము ఏమై ఉన్నదో నాకు సహాయం చేయ ప్రభు అని మనసారిగా పరిశుద్ధాత్మ దేవునికి నీవు అప్పగించుకుంటే కనుక ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడే నీకు కావలసింది తగిన సమయంలో నేను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం విడిచిపెట్టి మనకు నచ్చినట్లుగా బ్రతుకుతాము, నచ్చినట్లుగానే ఉండాలనుకుంటాం. లేదు, ఎన్నటికీ మన నచ్చినట్లుగా ఉండటం కాదు. దేవా నీకు ఇష్టమైన కార్యం ఏమిటో నాకు బయలుపరిచి ప్రభువా, నేను నీ తట్టు తిరుగుతాను, నీవు నా తట్టు తిరుగు ప్రభువా, నేను నిత్యము నీతోనే నడవాలి ప్రభువా అని ఎప్పుడైతే మంచి మనసుతో మనం ప్రార్థన చేసుకుంటామో ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఎక్కడుంటాడు? మీకు సమీపంగానే ఉంటాడు. నీ కన్నిటిని దేవుడు తొడవబోతున్నాడు. హల్లెలూయా. ఆనందపరచబోతున్నాడు, నేను ఓదార్చబోతున్నాడు. మునుపెన్నడు చూడలేని ఆనందాన్ని ఈ వేళ మీరు చూచిదిరిగాక. హల్లెలూయా. మునుపెన్నడు మీరు చూడలేదు, కానీ ఈరోజు పలుకుతున్నాడు, మీ దుఃఖమును తుడిచబోతున్నాడు, మీరు అనుకున్న కార్యాలు మీరు పొందుకోబోతున్నారు. ఇట్టి ఆశీర్వాదాన్ని దేవుడు ఈ పగట వేళ మీకు విడుదల కలుగు చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందరు అన్నారా, నేను అవమానపరిచారా, నేను సిగ్గుపరిచారా? అయిపోయింది, వాళ్ళ బ్రతికి అయిపోయింది, ఇంకంతే. నా జీవితంలో కూడా అలాగే అన్నారు, కానీ రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించి నన్ను నడిపించుకుంటున్నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇండియాలో కొప్పూరు ప్రాంతంలో మందిరము కట్టుకున్నప్పుడు ఫస్ట్ అందరూ వచ్చేవారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్కడ మళ్ళీ భేదాలు వచ్చేసినాయి. ప్రత్యేకంగా దేవుని యొక్క మందిరంలో దూర ప్రాంతంలో మందిరాన్ని కట్టడం జరిగింది. ఆ స్థలములో దేవుడు అద్భుతంగా నడిపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు ఏమన్నవారు తెలుసా? ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ సంఘం వద్దు అన్నవారు. లేదు, ఇది నా స్థలం, ఇది నా దేవుని పని, మీరు అడగడానికి సరిపోలేదు, ఇది నా దేవుని పని అని బలముగా నిలబడి ఉన్నాను గనుక ఈరోజు ఇండియాలో ఉన్న సేవకుని కువైట్ ప్రాంతానికి తీసుకొచ్చి నడిపించుకుంటున్నాడు. మనము ఎవ్వరికి భయపడకూడదు, ఏ మనుష్యుడికి భయపడకూడదు. నువ్వు భయపడాలంటే దేవునికి ఒక్కడికే భయపడు. అది నువ్వు యథార్థముగా ఉండి దేవుని పని చేయాలనుకున్నప్పుడు సంతోషంగా చెయ్యి. నువ్వు దిగులుగా చేయకు, ధైర్యముగా చెయ్యి. నీ పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మరొక మాట చూడండి ఒకసారి. జకరియా గ్రంథం 9:12. జకరియా గ్రంథం 9:12. బంధకములోను పడి ఉన్నట్టును నిరీక్షణ కలిగి ఉన్నవారా. ఒక నిమిషం, దేవునికి స్తోత్రం. ఏంటంట? ఏం చదివాం ఇప్పుడు?
మీరు ఏ బంధకరములో పడి ఉన్నామో, నిరీక్షణ అంటే మనం ఏ బంధకరములో మనం పడిపోయామో నీకు తెలుసు. ఆ బంధకరములో ఉండి నువ్వు రావడానికి నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ వల్ల అవ్వట్లా. నీ ప్రాకారాలు కూలిపోయాయి, నీ కుటుంబం పాడైపోయింది. నీ కుటుంబం ఐక్యతగా ఉన్న నీ కుటుంబం జీవితంలో ఏం జరిగిందంటే అపవాదిగాడి నీలోకి వచ్చి నీ కుటుంబంలో చుచ్చిపెట్టి నీ కుటుంబాన్ని పాడు చేశాడు దుష్టుడు. ఇప్పుడు వాడి నుండి నువ్వు దూరం అవ్వాలంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? నువ్వు మేలు పొందుకోవాలంటే ఎవరి దగ్గర నువ్వు మొర పెట్టాలి? మనుషుల మధ్యనైతే నువ్వు ఎన్నటికి దేవునికి దగ్గర అవ్వలేవు. నీకు శోధన వచ్చినప్పుడైనా, నువ్వు ఏ బంధకరంలో పడిపోయినా, ఏ రోగము నీ మీద దాడి చేసినా, ఏ కష్టం వచ్చినా, ఏ అప్పు బాధ ఉన్నా, ఏ నిందున్నా, ఆ బంధకరంలో నుండి నువ్వు బయటికి రావాలంటే నువ్వు చావును లేచి నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున ఏచమాడి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు కృంగిపోవద్దు. ఇంకా నీ పక్షమున ఉన్నవాడు గొప్ప దేవుడు. నిన్ను చూసి నీవు ప్రేమగా ఉన్న వ్యక్తులే, నీతో ఉన్న స్నేహితుడే నిన్ను మోసము చేస్తారు. ఎన్నడూ కూడా స్నేహం ఎంతవరకు ఉండాలో స్నేహం అంతవరకు ఉండాలి. నువ్వు స్నేహం చేయవలసింది నిన్ను పుట్టించిన సృష్టికైన దేవునితోనే నీ స్నేహం. హల్లెలూయా. ఆయనతో నీ నడవాలి. హల్లెలూయా. ఇప్పుడు మన కన్న తల్లి కానీ, కన్న తండ్రి కానీ, మనతో ఉన్న బిడ్డలు కానివ్వండి, ఎవ్వరు కూడా మనతో ఎప్పుడు మనకి సొంతము కాదు, ఎప్పుడు మన కూడా రారు. మనము దేవుడు పిలవగానే మనమందరమును అక్కడికి వెళ్ళాలంటే ముందు అక్కడ స్థలాన్ని సిద్ధపడి చేసుకోవాలంటే ముందుగా దేవునితో పెనుగలాడాలి. మనం ఇండియాలో స్థలాలు కొనుక్కోవాలి, ఇండియాలో ఇల్లు కట్టుకోవాలి, ఇండియాలో మన బిడ్డలకి చదువులకి డబ్బు సంపాదించాలని ఎంతో ఇదే ఆశతోనూ మనం దీని మీద ధ్యాస కలిగి ఉంటున్నాము. కానీ నా దేవుని ప్రజలరా, ఇది ఈ లోకం బట్టికి కానీ నా దేవుని ప్రజలరా వాక్యం అంటుంది, మీరు దేవుని వెతికితే, దేవునితో గడిపితే మీరు అడగలేని వాటి అన్ని కూడా దేవుడు ఇస్తాడు. మీరు అడగకపోయినా దేవుడు మీకు కావలసిందే ఇస్తాడైనా. హల్లెలూయా. చదవము ఇప్పుడు, మళ్ళీ చదవనమాట. బంధకరములోను పడి ఉండియు నిరీక్షణ కలిగిన వాళ్ళారా, ఏంటంట పాడైపోయి అనుకున్నది అన్ని పాడైపోయినాయి. అయితే మళ్ళీ ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళా నీకు కొత్త జీవితం రాబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏది అడిగావో అది నీకు రాలేదని నువ్వు కురుకుపోయావు. ఇప్పుడు నువ్వు దేవుని పాదాలు ఎట్టుకుని కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను కనికరించాడు. కాబట్టి ఇదిగో నువ్వు పోగొట్టుకున్న వాటిని అన్ని కూడా నా దేవుని ఎద్దకు వచ్చి ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకున్న వాటి కంటే రెట్టింపుగా నేను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. మునుపు ఎన్నడూ కూడా నువ్వు చూడలేని రెట్టింపు ఆశీర్వాదం ఈ పగట వేళ నువ్వు చూచుదువుగాక. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చూడాలి, ఈ మందిరములో దేవుడు ఏమి ఇత్తుతున్నాడో అది సంఘములో ఫలించినగాక. హల్లెలూయా. నీ మీద ఎవరైనా దాడి చేసినా, నిన్ను దూషించి మాట్లాడుతున్నా నువ్వు భయపడకు. నీ పక్షమున ఉన్నవాడు దేవుడు. ఆయన నీ పక్షమున ఉండగా ఏ నరుడికి నువ్వు భయపడకు, ఏ సేవకుడికి నువ్వు భయపడకు. నువ్వు భయపడవలసింది దేవునికి ఒక్కడికే. అది రోషముగా సేవ చెయ్యి, రోషముగా విశ్వాసుడిగా నిలబడు, దేవుని పనిలో ఒక విలువైన ప్రార్థనగా నిలబడు. అప్పుడు దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉంటావు, ఇష్టమైన కుమార్తెగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఈ రోజు మీ బంధకరముల నుండి ఆయన విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మీరు మేలు పొందుకుని మిమ్మల్ని దేవుడు తీసుకువెళ్ళబోతున్నాడు. ఈ సంఘములు ఏ బంధకములో ఏ పడి ఉన్నారో, ఏ సమస్యలతో మీరు బాధించబడుతున్నారో, ఏ విధమైతే కలుగుతుందో వాటినన్నిటిని కూడా ఏరుతో సహా పరిశుద్ధాత్మ దేవుడు తీసివేసినగాక. హల్లెలూయా. ఈ రోజు నుండి మిమ్మల్ని దేవుడు బలముగా వాడుకునిగాక. ఇప్పుడు ఆయనే కాదు, ఇక్కడ సేవకునే కాదు, ఇక్కడ మిమ్మల్ని అందరిని కూడా రెట్టింపుగా ఆశీర్వాదంతో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. చూడండి యెషయా గ్రంథం 61:7. యెషయా గ్రంథం 61:7. మీ అవమానములు ప్రతిగా ఏంటంటమ్మా? దేనికి రెట్టింపు? నువ్వు ఎక్కడ, ఏ స్థలములో ఎక్కడ నీకు అవమానము కలిగిందో ఇప్పుడు ఏం కలుగుతుంది? నీకు రెట్టింపు ఘనతను మీకు కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు మీరు పూర్తిగా చదువుకోండి, అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ జీవితంలో ఎవరైనా సేవకుని కానీ విశ్వాసుని కానీ మీ జీవితంలో ఎవరినైనా కానీ మిమ్మల్ని దూషించి మాట్లాడేరేమో, నువ్వు తిరిగి వారికి సమాధానం చెప్పవసరం లేదు. నువ్వు వారి మీద కోపము చూపించుకోవసరం లేదు. నువ్వెవరికి అప్పగించాలి? దేవునికి. నీ పక్షమున ఎవరున్నారు? దేవుడు. నీ పక్షమున దేవుడు ఉన్నప్పుడు నిన్ను ఏం చేస్తా తెలుసా? అంచులంచులుగా నిన్ను హెచ్చించబోతున్నాడు, రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. మనము గొడవలు కాదు, మనకి నెమ్మది. హల్లెలూయా. దేవుడు మీలో ఉన్నప్పుడు ఆత్మ చేత మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. మీరు ఎవరికి భయపడాలి? మీరు ఎవరికి లోబడి ఉండాలి? మీకు ఎవరు సహాయం చేయబోతున్నాడు? మీ బంధకరములు ఎవరు విడుదల ఇవ్వబోతున్నారు? సేవకుడు కాదు, విశ్వాసుడు కాదు, నిన్ను పుట్టించిన దేవుడు ఒక్కడికి సాక్ష్యం. హల్లెలూయా. కాబట్టి నా దేవుని ప్రజలారా, మీకు ఎన్నటికీ మీరు కన్నీరు విడవకుండా, మీరు దుఃఖపు పడకుండా ఉండాలని ఈరోజు ఈ ధైర్యమైన మాటలను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు సంతోషమేనా? మీకు ఆనందమేనా? ఈ రోజు నుండి మీరు ఆనందముగా ఉంటానని మీరు విశ్వాసము కలిగి గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాము, చాలా కష్టపడుతున్నాం. ఎన్నో అప్పులు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, భార్య భర్తల మధ్య ఎన్నో సమస్యలు ఉండొచ్చు, సంఘ సమస్యలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు. వాటిని అన్నిటినీ మనుషులకు అప్పగించొద్దు. ఈ ప్రార్థన గదిలోనో లేక ఇలాంటి మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకుంటే కనుక పురుషులారా, స్త్రీలారా, ఖచ్చితంగా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడికి తీసుకొచ్చిన దేవుడు ఊరికి తీసుకురాలేదు. ఆయన మిమ్మల్ని తీసుకొచ్చి ఆయన 2 చేతులు చాపి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మీరు ఆశీర్వదించి మేలు పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సమయం అవుతుంది కనుక దేవుడు మహాకృప చేత మరొక్కసారి దేవుడు మీ చిత్తం కదా, దేవుని చిత్తమైతే ఇదే స్థలములోను మీ మచ్చిని మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వాడుకునేను గాక. మిమ్మల్ని ఇంకా ఏ వాక్యము చేత మిమ్మల్ని బలపరచాలో దేవుడు అట్టి రీతిగా నిలబెట్టుకునే గాక. ఈ రోజు మిమ్మల్ని సేవకులను మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రెండంతలుగా ఆశీర్వదించిన గాక. ఇక మీ కొరకు నాకు ఇచ్చిన సమయంలోనే నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. 1 నిమిషం మీరు అందరూ లేచి నిలబడినట్లయితే ఆయన హస్తము మీ మీద చాపాలైనా. నా దేవుని ప్రజలు ఈ వాక్యం విని వెళ్ళిపోవడమే కాదు, మీ ఏ బంధకరములో పడిపోయి ఉన్నారు ఆ బంధకరము నుండి మీరు బయటికి రావాలి. ఏ రోత జీవితంలో పడి ఉన్నారు, ఏ సమస్య కలిగి ఉన్నారు ఆ సమస్య నుంచి నువ్వు బయటికి రావాలి. ప్రభా నన్ను కాపాడు ప్రభు, నన్ను రక్షించు ప్రభా. నీకు ఏది ఉన్నదో అది దేవుని యొద్ద నువ్వు ఒప్పుకో. నువ్వేది పొందుకోవాలనుకుంటున్నావో అది దేవుని అడుగు. ఖచ్చితంగా ఈ రాత్రి ఈ యొక్క పగట వేళ దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. అందరూ 2 చేతులు పైకి చాపండి ఒకసారి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ అవమానమును కొట్టివేయబోతున్నాడు ఈరోజు. నీకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు ఈరోజు. మునుపు నీ స్థితి బహుగా చెడ్డ కలిగి ఉన్నప్పుడు ఈ రోజు దేవుడు నేను ఆశీర్వదించడానికి, ఆయన చేతులు చాపి నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, 1 నిమిషం నీవు నోరు తెరిచి ప్రార్థన చేయగలదువా? నీ జీవితం కొరకు ఒక్కసారి నువ్వు మొరపెట్టుకుందువా? ఈ రోజు దేవుడితో నువ్వు మాట్లాడితే ఈ రోజు నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ రోజు
నువ్వే బంధకరంలో పడిపోయినా ఇక్కడ కార్యము జరగదు అని బాధపడుతున్నావు. నా దేవుని విడుదల ఇవ్వడానికి నీకు సమీపముగా ఉన్నవాడైనా మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, దేవాదిగో తండ్రి, నీ బిడ్డల కొరకు మీరు పంపించిన వర్తమానమును ప్రభునే, వీరులు బంధకరంలో పడిపోయి ఉన్నారని వీరి కొరకు నీ వాక్యము బయలుపరిచినందుకు నీకు వందనాలు. వీరు బంధకరములన్నీ కొరకు విడుదల కలుగు చేసుకునేదాక, ఈ సమయంలో మీకు విడుదల కలుగునేదాక, మీరు అనుకునే కార్యాలు మీరు చూచుకునేగాక, ఈ సంఘానికి కావలసిన గొప్ప ఆశీర్వాదములు కలుగు చేసినగాక, సంఘమును బలపరుచుగాక, ఆయన నిత్యము తోడే ఉండునుగాక. అన్ని భాషలతో దేవుడు నీతో మాట్లాడే కృప ఆత్మ కాలం మీద సంచరిస్తుండగా ఇప్పుడే గొప్ప విడుదల కలుగునుగాక. ప్రతి రోగాల విడుదల కలుగుతున్నాయి. ప్రతి బంధకరముల చీకటిలో ఓ దేవా, దేవా, ఈ సమయంలో ఏ బంధకరంలో పడిపోయారు, ఏ అపవాది చిక్కులో పడిపోయి ఉన్నారు, ఏ గాయాలతో బాధపడుతున్నారు, ఆ గాయములను విడుదల కలుగు చేయండి. దుష్టుడు ప్రభ చీకటి బంధకరంలో పడవేస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభ వెలుగులోకి నడిపించు ప్రభు. ఇప్పుడే విడుదల కలిగి చేయండి. సాతాను విడుదల కలుగు చేయండి. సాతాను తోడుపరచండి ప్రభు. దుష్టుడు తొలగించు ప్రభునైనా, నీ ఆత్మగాన్ని సంచరించు ప్రభునైనా. తండ్రి, ఈ ప్రార్థన ఆలకించి ఈ సంఘ బాధ్యతగా నిలబడి ఉన్న నీ బిడ్డలందరినీ ప్రభునైనా మీరు బలంగా నిలబెట్టుకోండి. ఈ రోజు నుండి ఈ సంఘానికి మీరే నిలబడిదరుగాక. నీ కుమారుడికి భుజమును తట్టి నేనున్నాను కుమారుని ధైర్యము కలుగు చేర్చుదవగాక. శత్రువులను త్రోసివేదువగాక. ప్రేమతో ప్రభ సంఘముని కట్టిదురుగాక. ప్రభునే తండ్రి, నీ ఉండగా ఏ శత్రువు పన్నాలు మాకు కలగవు ప్రభునేనా. ఈ మందిరము చుట్టూ నీ కంచి కట్టండి అయ్యా. ఈ ప్రేమ చూపించి ప్రభా ఈ ప్రజలను ఇంకా రెట్టింపుగా చేసుదువగాక. ఈ జనమునికి కలుగు చేసిన ప్రతి వాగ్దానమును వారి జీవితంలో మీరు నెరవేర్చుదురుగాక. ఈ వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు దీవించుదురుగాక. సేవకులు మీరు ఆశీర్వదించుదురుగాక. మీరు కుటుంబాలు మీరు దీవించుదురుగాక. విద్యోగము లేని వారికి విద్యోగాలు కలుగు చేర్చుదురుగాక. గర్భఫలము లేని వారికి గర్భఫలములు ఇచ్చుదురుగాక. వివాహము లేని వారికి వివాహమును మీరు జతపరచుదురుగాక. కుటుంబమును కట్టుకోలేని వారికి కుటుంబమును కట్టుకునే ధనమును మీరు కలుగు చేర్చుదురుగాక. ఇది మొదలుకొని ప్రభా నిత్యము నీకు నచ్చినట్లుగా మేము బ్రతుకుదమగాక. మనము బ్రతుకుదమగాక. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామముల ద్వారా ప్రార్థన చేయొచ్చు నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించి మీరు విశ్వాసిస్తే చాలు. మీరు వెళ్తుండగానే మేలు పొందుకుని వెళ్ళబోతున్నారు. ఈరోజు మీరు నిజంగా నమ్మితే చాలు, నా ప్రభు నాతో మాట్లాడి ఉన్నాడు. నిజమే, నేను బంధకరంలో పడిపోయాను, కానీ నాకు విడుదల కలిగింది. ఈరోజు మీ మనసులన్నీ కూడా తేలికగా ఉన్నాయి. మీ కన్నీరును తుడిచిన వాడైన, మీ నోటి నిండుగా నవ్వు కలిగి చేసిన దేవుడు, ఒక్కసారి నీకు మేలు చేస్తున్న దేవుడిని మరిచిపోకుండా ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెబుదామా? అందరూ స్వరమెత్తి రెండు చేతుల పైకి చాపి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి, స్వరమెత్తి, స్వరమెత్తి. యేసు నామములో అద్భుతమైన కార్యములు చూచుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను తోడుగాక. ఆమేన్, ఆమేన్. సంతోషం, సంతోషం. ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులకి అలాగే విశ్వాసులకి మీకందరికీ సంచిస్తున్నాను.
బిడ్డలకందరికీ నా ప్రత్యేకంగా వందనాలు. మిమ్మల్ని ఇంకా దేవుడు బహుబలంగా మిమ్మల్ని నిలబెట్టి నడిపించుకునే గాక. ఆమేన్. చేసి ఆ కొరకు ప్రార్థించండి. ఉపవాస దినాల్లో ఉన్నప్పుడు ఏ ఆహారం కానీ ఎటువంటి నీరు త్రాగకుండా యథార్థముగా దేవుని పనిలో ఉండడానికి దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి ఇంకా అనేక సంఘములో అనేక ఆత్మను రక్షించడానికి కొరకు ఇంకా వెళ్ళే సమయాలు దేవుడు ద్వారాలు తెరిచారు. నా కొరకు, సంఘము కొరకు, ఇండియాలో ఉన్న SVM ప్రార్థన మినిస్ట్రీ కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేస్తారని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా. చక్కటి సాక్ష్యం పంచుకుని ముందుగా తర్వాత చక్కని వాక్యం చెప్పి మనందరినీ కూడా బలప